యాహ్! ఇక్కడొచ్చినటువంటి ప్రెస్ మీడియాకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నా యొక్క నమస్కారం. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ఎ గ్రాటిట్యూడ్ మీట్. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ ద ఆడియన్స్. ఎవరెవరైతే వచ్చి థియేటర్‌లో ఈ మూవీని చూసారో వీఆర్ ఆల్ గ్రేట్‌ఫుల్ టు యూ. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరికి సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రీమియం షో నుంచి లైక్ ఆ రోజు కోన వెంకట్ గారు వచ్చారు, శ్రీరామ్ ఆదిత్య వచ్చారు. తర్వాత ఇంకా పెద్ద పెద్దలు చాలామంది వచ్చారు. దే హ్యావ్ సీన్ ఇట్. ఎందుకంటే వాళ్ళందరూ మెచ్యూర్ ఆడియన్స్. దే ఆర్ ఆల్ నాట్ అమెచ్యూర్ ఆడియన్స్. సో వచ్చిన వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ, సినిమాని జడ్జ్ చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఆల్ మెచ్యూర్ ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళు జస్ట్ 2, 3 సినిమాలు, 4 సినిమాలు చూసిన వాళ్ళు కాదు. దాదాపు 150 సినిమాలు, 200 సినిమాలు చూసిన వాళ్ళు వచ్చి మా సినిమాని చూసి ఎక్స్క్యూజ్ మీ సో దాన్ని, ఆ సినిమాని మేము చేసిన కష్టాన్ని పొగట్టం అన్నది జరిగింది. సో ఆ రోజు మేమందరం చాలా గర్వపడ్డాం. అరే ఇన్ని 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం, చాలా బాగా చేసాం. అండ్ డెఫినెట్లీ నేను నేను బేసికల్గా పెద్ద రివ్యూస్ని పెద్ద పట్టించుకోను. ఎందుకంటే కొంతమందికి కొన్ని పాటలు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని పాటలు నచ్చవు, కొంతమందికి కొన్ని సినిమాలు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని సినిమాలు నచ్చవు. ఇది ప్రపంచం, ఇది సినిమా ప్రపంచం. ఏమన్నా అంతే కదా? ఇందాక మనం అదే మాట్లాడుకున్నాం. యా, సో ఇందాకన్నా నేను త్రినాథ్ అన్న భోజనం చేస్తున్నప్పుడు హీ వాస్ టెలింగ్ బీ బోల్డ్ అండ్ బ్రేవ్ అని ఒక జస్ట్ 2 మాటలు చెప్పాడు ఆయన. సో డెఫినెట్లీ త్రినాథ్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఆల్సో కార్తిక్ ఫర్ ఎంగేజింగ్ మీ అండ్ ఎండార్స్ మీ టు దిస్ ప్రాజెక్ట్. అలాగే మా యొక్క ఇంద్రారామ్, అలాగే నిఖిల్. సో మేము అలాగే సినిమాలు తీస్తూనే ఉంటాం, మీరు కూడా రివ్యూలు రాస్తూనే ఉంటారు. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మేము ఇంకోటి మేము ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నాం. సో నిఖిల్, ఇంద్రారామ్, మేము అందరం మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసేస్తున్నాం. త్రినాథన్ దగ్గర అయితే ఆల్రెడీ 10 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇది NN1, NN10 వరకు వెళ్ళిపోతాం. సో ఇట్స్ నాట్ గోన్ స్టాప్. సో రివ్యూస్ మమ్మల్ని ఆపుతాయి అనుకుంటే మాత్రం అదేం కాదు. మనల్ని ఎవడు ఆపేది? మనల్ని ఎవడు ఆపడు. మేము సినిమాలు తీస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉంటారు, మీరు రివ్యూలు రాస్తూనే ఉంటారు. ఎందుకంటే మేము సినిమాలు తీయాల్సిందే, మీరు రాయాల్సిందే. సో అదే మనందరికీ ఆహారం. అండ్ ఎండ్ ఆఫ్ ది డే పాయల్ రాలేదు కదా? ఓకే. సో పాయల్ ఎక్కడున్నా, సో షీ డిడ్ ద షో. సో ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంటెడ్ టు సే దట్ ఎవ్రీవన్ టు come into the theaters, especially the young generation. This is a film that is routed towards the younger generation. So I believe that the younger generation would definitely love it, as well as the family audience. So ఈ సమ్మర్ టైంలో ఇఫ్ యూ వాంట్ ద కూల్ బ్రీజ్ అండ్ లైవ్లీగా ఉండాలి, థియేటర్స్లోకి వచ్చి ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటే, జస్ట్ కమ్ ఇన్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. అండ్ వీ విల్ ఆల్సో క్యాచ్ యూ అప్ ఇన్ అవర్ నెక్స్ట్ ఫిల్మ్స్. Definitely. We are all waiting for your next.